అమెరికాకి వార్నింగ్ ఇస్తారు. ఆ వెంటనే పోతుంటారు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. తాజాగా ఇది మొన్న ఇచ్చినటువంటోడు ప్రకటించినోడు పోవడం ఇప్పటికి నాలుగో వాడు. స్పోక్స్ పర్సన్ ఏది రోజు ఇప్పుడు ఇరాన్‌కి నిన్నగాక మొన్న వాడెప్పుడు ఉర్దూలో మాట్లాడుతా ఉంటాడు. దాన్ని ట్రాన్స్‌లేషన్ తర్వాతన చేస్తా ఉంటారు. అలా గాకుండా ఇరాన్‌కి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఆహ్, ఏది అల్ అన్బియా హెడ్ క్వార్టర్స్ దగ్గర మాట్లాడుతున్నాడు. ఖతామ్ అల్ అర్బియా అట ఇతని పేరు. ఇరాన్‌లో ఏది ఈ తాజాగా నిన్ననే ట్రంప్‌తో ట్రంప్ గురించి ఇంగ్లీష్‌లో వార్నింగ్ ఇచ్చాడు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌ని హెలో ట్రంప్ యూ ఆర్ ఫైర్డ్. యూ నో దిస్ ఫ్రేజ్. థాంక్ యూ ఫర్ పేయింగ్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ మాట్లాడుకొచ్చాడు. అమెరికా అధ్యక్షుడిని ఈయన ఉద్యోగంలోకి తీసేశాడట. ఆయన సంగతి తేల్చేస్తాడట. ఇంగ్లీష్‌లో చెప్పాడు. చెప్పిన తర్వాత వితిన్ 9 అవర్స్‌లో ఆయన వేస్తా పోయాడు. మొన్ననే ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి మాట్లాడుతున్నాడు. ఆడు పోయాడు. బేసిక్‌గా నీ దమ్మేంటో మాటల్లో గాదు, చేతల్లో చూపించు. దమ్ముంటే అమెరికా మీదకి బాలిస్టిక్ మిస్సైల్లేయండి. దమ్ముంటే అమెరికా మీదకి అణు మిస్సైల్లేయండి. దమ్ముంటే అమెరికా మీదన దాడులు చేయండి. ఈ రోజు వరకు సిగ్గు శరం లేదు. ఏదో డ్రోన్‌లు పంపించి 4 దారిన పోయేటటువంటిది, లేకపోతే పక్కనున్న గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం ఏంది? ఖాళీగా ఉన్న బేసుల మీద దాడి చేయడం ఏంటి? అక్కడేది మార్టిగో దీవుల దగ్గరికేశారు. 4000 కిలోమీటర్ల దూరానికి మా మిస్సైల్‌లు ఎళ్ళినాయి అని చెప్పుకున్నారు. ఏమైంది? ఒకటి సముద్రంలోనే పడిపోయింది. ఒకటి ఆళ్ళు పేల్చి అవతల పడేశారు. ఏం సక్సెస్ అయినట్టు అక్కడ? నువ్వు పంపించడం సక్సెస్సా? నీది రీచ్ అవ్వడం సక్సెస్సా? వాళ్ళు ఒక్కటి ఫెయిల్ అయిందా? అమెరికా వాడు వాడినటువంటి మిస్సైల్ గాని, ఇజ్రాయెల్ వాడు వాడిన మిస్సైల్ కావచ్చు. ఇరాన్‌కి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ పోయినాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పోయినాయి. నేవీ పోయింది. అలాగే అనేక మిస్సైల్ స్థావరాలు పోయినాయి. అక్కడక్కడ ఉంటాయి. ఖచ్చితంగా ఆయుధాలు 100 చోట్ల దాచిపెడతారు. అందులో కొన్నిటిని ఇప్పుడు వాడుతున్నంత మాత్రాన గెలిచేస్తున్నామంటే ఎట్లాగా? ఇక్కడ కావాల్సింది ఒకటేంటంటే ప్ర ప్రత్యక్షంగా అమెరికాకి సహకరించడానికి ఒంటరి ఎట్టయిందో, ఇరాన్ కూడా ఒంటరి అయింది. పరోక్షంగా ఇరాన్‌కి ఎంతమంది సహకరిస్తున్నారో, అమెరికాకి ఎంతమంది సహకరిస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అనవసరపు మాటల ఆర్భాటం కాకుండా స్ట్రాటజిక్‌గా వెళ్ళాలి. అమెరికాని రెచ్చగొట్టడం వల్ల లీడర్లు పోతారు. లీడర్లు పోతే నాయకత్వ లోపం. ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే నాశనం అయిపోయింది. ఇరాక్ అట్లాగే నాశనం అయిపోయింది. జాగ్రత్త పడాల్సిన సందర్భం.